దీని మీద ఆల్రెడీ ఒక నిమిషం, దీని మీద ఆల్రెడీ ప్రశాంత్ వర్మ నన్ను కలిసినప్పుడు మాట్లాడడం జరిగింది డైరెక్టర్గా. నిరంజన్ రెడ్డి గారు అవైలబుల్ లేకుంటే ఆ రోజు నేను చెప్పాను, ఒక్కొక్క సినిమా ఒక్కొక్క రోజు వచ్చేలాగా ట్రై చేసుకోండి, 12th, 13th, 14th, 15th ఇలా. సో అప్పుడు ప్రశాంత్ వర్మ గారు చెప్పింది, వాళ్ళు మేజర్గా హిందీ టార్గెట్ చేస్తున్నాం సార్, హిందీ మాకు 12th రావాలి, వేరే ఆప్షన్ లేదు అని చెప్పడం జరిగింది. సో ఇప్పుడు ప్రశాంత్ వర్మ చెప్పిన దాని ప్రకారం హనుమాన్ హిందీ బేసిక్గా వాళ్ళు మేజర్గా చూస్తున్నారు కాబట్టి హిందీకి వచ్చే వరకు వాళ్ళకి ఫ్రైడేనే రిలీజ్ ఉండాలి, కాబట్టి అది మారడానికి ఛాన్స్ లేదు. సో గుంటూరు కారం ఆల్రెడీ వాళ్ళు ఎప్పటి నుంచో ఫిక్స్ అయ్యి, పెద్ద స్టార్ సినిమా కాబట్టి వాళ్ళకి 7 days వీక్ కావాలనే చూస్తారు, వాళ్ళు మారడానికి ఛాన్స్ లేదు నాకు తెలిసి. ఆ 2 సినిమాలు ఆ రోజు వచ్చే అవకాశాలే ఉన్నాయి. బట్ ఇంకా ఎఫర్ట్స్ పెడతాం దానిపైన కూడా, ఏమాత్రం అవకాశం ఉన్నా ట్రై చేస్తాం. అండ్ 13th ఒక ఫిలిం, 14th ఒక ఫిలిం ఉంటుంది మనకు. దయచేసి అదే మళ్ళీ ఇందాకే నేను చెప్పాను, క్వశ్చన్ అండ్ ఆన్సర్లు మీరు ఏదో అడుగుతారు, మేము ఏదో చెప్తాము, దాన్ని హైలైట్ చేసి పంపించొద్దు. ఇది ఎందుకంటే హెల్దీ కోసం చేసిన ప్రయత్నం, దీన్ని అందరం అప్రిషియేట్ చేసి మీరు కూడా అప్రిషియేట్ చేసి దీన్ని ప్రాపర్గా తీసుకెళ్ళండి. థ్యాంక్ యూ. హీరోల తాలూకా ఫ్యాన్స్ ఎలా ఉంటుందంటే మా హీరో వెనక్కి తగ్గాడు, సో వాళ్ళు డెఫినెట్గా దీన్ని ఒక అంశంగా చేస్తారు కదా. కాదు ఇందాక ప్రసన్న చెప్పారు కదా, ఒక హీరో ఇంత ఆలోచించి ఒక స్టెప్ తీసుకుంటున్నాడంటే వాళ్ళు ఆ హీరో ఫ్యాన్సే కాలర్ ఎగిరేయాలి. అరే కోఆపరేట్ చేసినంత కాలర్ ఎగిరేయాలి. ఇది అంత ఈజీగా, ఇందాక దాము గారు చెప్పారు కదా, ఒక నిర్ణయం మేము తీసుకోవాలి, కాపీ రెడీ పెట్టుకొని ఓ 3-4 వారాలు వెనకకి వెళ్ళాలి అంటే ఒక ప్రొడ్యూసర్కి ఆ ప్రాజెక్ట్ మీద ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది తెలుసా? ఎకానమిక్స్ చాలామందికి తెలియదు. అంటే మాకు ప్రొడ్యూసర్గా ఎవ్రీ రూపీ క్యాలిక్యులేటెడ్. 1 month వెనకకి వెళ్ళాలంటే 1 month కాపీ రెడీ అయిపోయి మొత్తం ఇన్వెస్ట్మెంట్ చేసేసి పుష్ చేయాలి రిలీజ్. అంత డ్యామేజ్ ఉంటుంది ప్రొడ్యూసర్కి. అలాగే హీరోకి కూడా సంక్రాంతికి ఉండే కిక్కు వేరే దగ్గర తగ్గుద్ది. సోలో మా లెక్కన సోలోకి వచ్చినప్పుడు అక్కడ ఎకానమిక్స్ వైజ్గా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ 5 సినిమాలతో పాటు వచ్చే కంటే సోలోకి వస్తే అక్కడ రెవెన్యూ ఎక్కువ ఉంటుంది. కానీ ఆ సంక్రాంతి అనే వరకు మనకు ఆ కోడి పందాల్లాగా మన సినిమా రావాలి, ఏదో జరగాలనే ఒక అదేమంటుంది ఎంతుజాదం ఉంటుంది అంతే. ఓకే, దయచేసి వేరే వేరే టాపిక్లు వద్దండి. ఒక్క నిమిషం, నేను ఇందాకే కాదు ఆ టాపిక్లో వద్దని చెప్పా. మళ్ళీ మీరు ఇంకొక సైడ్ డ్రైవ్ చేస్తారు. దయచేసి వద్దు. హెల్దీగా ఇండస్ట్రీకి ఉపయోగపడే చేద్దాం, తర్వాత అన్ని సార్ట్ అవుట్ అవుతాయి. అంటే కాక ఒక్క నిమిషం కాక ఈ పండగ విషయంలో రజనీకాంత్ గారిది పాన్ ఇండియా రేంజ్ సినిమానే కోఆపరేట్ చేసి 26 జనవరికి వెళ్ళిపోయారు.